శుభమస్తు శుభమస్తు. అందరికీ శ్రీకృష్ణాష్టమి మహాపర్వ శుభదినాన శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తి కోసమని ఆ పరమాత్మ నమస్కరించి మీకు శుభాకాంక్షలు చెప్తాను. మరొక మాట, జన్మాష్టమి ఈ క్షేత్రంలో మరొక మాట కలుసుకోవడం వీలైంది. ప్రతి సంవత్సరం ఓపికగా అందరూ వస్తున్నారు. ఈ పద్ధతిలో మనం దేర్ నో ఇన్విటేషన్, ఆల్ ఆర్ వెల్కమ్ అని ఒక పాలసీ పెట్టుకుంటాం. సహజంగా వస్తున్నారు, అదే సభ. ఎందుకు పిలవకూడదు? యజ్ఞం క్రతువులు పండుగ నాడు ఎందుకు పిలవకూడదు? పిలవడం మంచిది కదా అని ఒక ప్రశ్న గుర్తింది అడిగారు. యజ్ఞానికి కానీ భగవంతునికి పూజా సమయం కోసం కానీ పూజా సందర్భంలో కానీ ఎవరినైనా పిలవచ్చు. కానీ పిలుపు అందిన తర్వాత రాకపోతే వాడికి దోషం ఉంటుంది, అందుకని పిలవకూడదు. చాలా ముఖ్యమైన కారణం. అంటే అనాహూతో అధ్వరం వచ్చే శాస్త్రం. అక్కడ యజ్ఞం జరుగుతుందిట, మనం పోదాం అని చెప్పి పిలుపు లేకుండా యజ్ఞానికి వెళ్ళిన వాడికి ఫలం వస్తుంది. ఆహ్వానం లేకుండా యజ్ఞానికి వెళ్ళి తీరాలి. ఎవరైనా బంధువులు భోజనానికి పిలిస్తే 2 మాటలు పిలిస్తే వెళ్ళాలి. పెళ్లికి పిలిస్తే 2 పిలుపులు అందితేనే వెళ్ళాలి. ఇది లౌకికం, అది అలౌకికం. అందువల్ల జన్మాష్టమికి ఎప్పుడు కూడా అందరూ రావాలని కోరుకుంటూనే, అందరూ రావాలని కోరిక, పిలవడం అనే ఫార్మాలిటీ పెట్టుకోలేదు. అలాగే జరుగుతోంది. మరొక మాట, ఇది చాలా ఆనందదాయకమైన సభ అని చెప్పడానికి ప్రధాన కారణం. ఎవరు వస్తారో ఎవరికి పంపించాము, అంతేకాక బ్యానర్స్ అవి మనకి ఇప్పుడు అలవాటు లేదు.